గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేలో భూమిని కోల్పోయే రైతులు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగపూర్ నుంచి అమరావతికి హైవే ఏర్పాటు చేయడం వల్ల తమ భూములు కోల్పోతున్నామని, భూములు కోల్పోవడంతో రైతు బంధు, రైతు బీమా కోల్పోతున్నామన్నారు. రైతులకు టోల్ ప్లాజాలో 70% వాటా ఇచ్చి భూములు తీసుకోండి, భూమికి సరైన ధర ఇస్తేనే తమ భూములు ఇస్తామని స్పష్టం చేశారు. నువ్వు ఇక్కడి వరకు ఎక్కడికి ఎట్లా నడిచి వచ్చినావు అని అడిగింది నన్ను ఆర్డీఓ. అంటే మేము ఇయ్యమని అంటలేము, మేము రోడ్ ఇస్తామని అంటాను. ఈ భూములను మేము ఇస్తాము, మేము అడ్డుపడము, జాతీయ రహదారికి మేము అడ్డుపడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్డుపడతాము అని అన్నాము. ఇప్పుడు మేము ఒకటి మెట్టు దిగొచ్చి అడ్డుపడమని చెప్తున్నాం. మేము దేనికైనా అడ్డుపడం కాబట్టి మాకు కూడా న్యాయం జరగాలి. మా పిల్లలు మేము ఎట్లా బ్రతకాలి సార్? మేమేమన్నా జాబులు చేసి మేము చదువుకునే వాళ్ళం కాదు కదా. ఒక ఆఫీసర్స్, ఒక కలెక్టర్ కొడుకు, కలెక్టర్ కూతురు కలెక్టర్ కావాలి, ఒక డాక్టర్ కూతురు డాక్టర్ కావాలి, ఒక రైతు కూతురు మా భూమి ఇచ్చి రైతులాగా నన్ను బతికే రోజులు కూడా పోతాయి. మేము ఇప్పుడు ఊడవడానికి కూడా అదే రోడ్ మీద, మీరు వేసే రోడ్ మీద మేము ఊడుస్తా అన్నా కూడా ఊడవనివ్వరు. రేపు ఊడిస్తే మాకు రోజు కింద కట్టి అని అన్నా కూడా ఊడ్చేటోళ్ళు వేరే వస్తారమ్మా, మేము నియమించుకున్న వాళ్ళు అని అంటారు. ఎందుకు ఇవ్వాలి సార్ మేము రోడ్డు? దేనికోసం ఇవ్వాలి? 3 పంటలు పండే భూములకు నిన్న ఆర్టీఓ గారు అడిగింది కదా, ఇలా చూపించి యాజ్ ఏ రూల్, ఇది రూల్, మేము చట్టం ఉన్న ప్రకారమే చేస్తాం. మాకు పైనుండి చట్టం ఏం చెప్పిందో అదే చేస్తాం. మీకోసం మేము బలైపోం కదా, మాకు పిల్లలు ఉన్నారు కదా అని మాట్లాడింది ఆర్టీఓ సార్ నా దగ్గర. మంగ్లీలాల్ సార్ మా ఆర్టీఓ నిన్న మా విలేజ్కి వచ్చిండు. వస్తే మేము అడ్డుగా మాట్లాడితే మీకు ఏం అర్థం కావట్లేదా నేను చెప్తే యాజ్ ఏ రూల్ అని కొడతాను. రూల్ ఎందుకు తెలియదు సార్? అన్ని రూల్స్ ఎరికే. మేము పురాగా పిచ్చోళ్ళం కాదు, పురాగా మంచోళ్ళం కాదు అన్నట్టు బ్రతుకుతాను. రూల్ అని అంటే ఎట్లా, ఏ విధంగా రూల్ మాట్లాడతారు సార్? మీకు ఇగో స్టేట్ గవర్నమెంట్ చెప్పిన ప్రకారం మీరు చేస్తాం. మీరు నియమించుకున్న అధికారులే మాకు ఈ రోడ్డు వేయమని చెప్తారు. మా పైన ఫోర్స్ జరుగుతుంది. అదే నియమించుకున్న అధికారులకే ఇప్పుడు మీరు నియమించిన అధికారులే కదా, మేము మీకు మొరపెట్టుకుంటాను. మాకు న్యాయపరంగా మీరు రేట్లు కట్టిస్తే మేము ఇవ్వడానికి రెడీ. మాకు అందులో ఏ అబ్జెక్షన్ లేదు. మా పిల్లలు కానీ మేము కానీ ఎట్లా బ్రతకాలి? మేమేం చదువుకున్న వాళ్ళం కాదు, కనీసం వాళ్ళని చదివియాలన్నా కూడా మా స్థితిగతులు కరెక్ట్ లేవు. ఇవ్వాలా వాల్యూలో పుస్తక విలువ ప్రకారం మీకు డబ్బులు చెల్లిస్తామంటున్నారు. మేమేం చేయాలి? ఈ భూమి పోతే భూమి మాకు మేమేం బతకాలి? మా 3 పంటలు సారవంతమైన నేలలు, ఉమ్మడి వరంగల్ జిల్లా సారవంతమైన నేలలు 3 పంటలు పడతాయి. అలాంటి భూములను మీరు గుంజుకుంటున్నారు, బలవంతంగా గుంజుకుంటున్నారు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళను బయట వరకు కేసులు పెడుతున్నారు మా మీద. రైతుల మీద కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్టు? కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం. మేమేం చేయాలి? ఇప్పటి వరకు ఎన్నో కేసులు వేసినాం, ఆయన కేసులను పరిగణనలోకి తీసుకుంటలేరు.